నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి గారు ఉన్నారు. మాట్లాడతాం. మేడం నమస్తే. మేడం నమస్తే. వైసీపీ పార్టీ రకరకాల మార్పులు అయితే చేస్తోంది. ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ని ఆల్రెడీ సిట్టింగ్లో ఉన్నటువంటి వాళ్ళని మార్చేటటువంటి యోచనలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి మొహమాటానికి వెళ్లకుండా కూడా చాలా నిర్మొహమాటంగా మొదలుపెట్టి ఉన్నారు. కొన్ని విడతల వారీగా అటు బొత్స సత్యనారాయణ గారు అనౌన్స్ చేస్తూనే ఉన్నారు ఎవరెవరు మారుతున్నారు. ఈ మారేటటువంటి క్యాండిడేట్స్లో రోజా గారి పేరు కూడా వినపడుతుంది. నగిరి నుంచి వేరే ఇంకొకరికి హామీ ఇచ్చినట్టుగా కూడా వినపడుతోంది. తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఆవిడ పట్ల అనేది కూడా ఒక అనాలిసిస్ బయట వినిపిస్తున్నటువంటి మాట. సో ఇవన్నీ ఎలా చూడొచ్చు? అలాగే ఆవిడ మళ్ళీ జబర్దస్త్ కూడా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే మాటలు కూడా వినపడుతున్నాయి. వీటిలో వాస్తవాలు ఏంటి? ఇప్పుడు వైసీపీ పార్టీలో వస్తున్న మార్పులు చూస్తూ ఉంటే కనుక ఇది ఈ సంక్షోభం ఏ తీరాలకో అన్నట్లుంది. చిన్న చిన్న ఇబ్బందులతో మొదలయ్యి సముద్రంలో చిన్న చిన్న అలజడులతో మొదలయ్యి పెను తుఫానుగా మారి తీవ్ర గుండంగా మారి పెను తుఫానుగా మారి ఈ పరిస్థితి ఎప్పుడు తీరం దాడుతుంది అంటే రేపు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతనే తీరం మారే పరిస్థితి కనపడుతుంది. ఈలోపు కొంతమంది ఎమ్మెల్యేలు మారుస్తారు అనేది క్లారిటీ ఇచ్చేశారు. మేము ఎట్టి పరిస్థితుల్లో మార్చే తీరుతాము అని చెప్పి వాళ్ళు దృఢ సంకల్పంతో ఉన్నారు. ఇప్పుడు ఇది ఆయన మంగళగిరి ఎమ్మెల్యే తోటి మొదలైంది, ఆర్కే తోటి మొదలైంది. ఆర్కే తోటి మొదలయ్యి ఇంక తర్వాత వాళ్ళు వాళ్ళు ఇక చివరికి అసలు నేనే వైసీపీయే నేను అనే రోజా దాకా కూడా ఆ పరిస్థితి వచ్చింది. ఎప్పుడైనా సరే రాజకీయాల్లో మార్పులు చేర్పులు ఉంటాయి, దాని గురించి పెద్ద మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. పైగా ఆంధ్రప్రదేశ్లో జరిగే ప్రతి విషయానికి వాళ్ళు ఒక టెస్టిమోనీగా తీసుకునేది ఏంటి అంటే మనం ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి, ఎవరిని ప్రామాణికంగా తీసుకోవాలి అనుకుంటే కనుక వాళ్ళు తెలంగాణ వైపు చూస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇక్కడ కేసీఆర్ కొంతమంది ఎమ్మెల్యేలని మార్చమని చెప్పి ఆయనకి ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పాయి, కొడుకు చెప్పాడు, మేనల్లుడు చెప్పాడు, ఎవరు చెప్పినా ఆయన వెళ్ళ వాళ్ళ వల్లే అసలు ఇవాళ అధికారంలోకి ప్రభుత్వం రాలేదు అనేది వాళ్ళకి ఎంతో కొంత రూఢి అయ్యింది. బట్ ఆయన ఏమో అసంతృప్తులు పెరిగిపోతే అది పార్టీకే చేటు తీసుకొస్తుంది అనేది ఆయన అనాలిసిస్. అంటే ఒకటి ఆయన ఒక రకంగా ఆలోచించారు, ఒక మూసలో ఆయన ఆలోచించారు, వీళ్ళు ఒక రకంగా చెప్పారు. సరే ఏదేమైనా బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అన్నట్లు ఆయన ఎందుకైనా మంచిది, నేను వీళ్ళని ప్రకటించాను కాబట్టి వీళ్ళని తీసేస్తే మళ్ళీ ఇంకో ఎదురు పార్టీలోకి వెళ్ళి ఎక్కడ గబ్బు పట్టిస్తారో అని చెప్పి ఆ భయంతో వాళ్ళనే కొనసాగించారు. దానివల్లనే నష్టం జరిగింది అనేది ఇప్పుడు అక్కడ అది వాళ్ళు గమనించారు కదా. గమనించి ఆయన ఆ విషయంలో అమ్మో నేను మా బాబాయ్ చేసిన తప్పు నేను చేయకూడదు అని చెప్పి ఆయన క్లారిటీ తెచ్చేసేసుకుని అబ్బాయి గారు ముందుకి స్పీడ్గా వెళ్తున్నారు. ఆ వెళ్ళే ప్రాసెస్లో ప్రకటనలు చేస్తూ ఉన్నారు. అసలు ఇప్పుడు వాళ్ళకి వైఎస్ఆర్ పార్టీలో ఓటమి భయం ఎంత భయంగా ఉంది అంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ దాకా ఇవాళ ఏ ఒక్కరూ కుదురుగా మాట్లాడట్లా. అసలు మొదటి నుంచి కుదురుగా మాట్లాడే లక్షణమే లేదు వాళ్ళకి. ఇప్పుడు మొత్తం పట్టపగ్గాలు తెంపేసేసుకుని ఇంక ఏమైనా సరే నేను ఏం మాట్లాడినా నడిచిపోద్ది అనేదాకా ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఆయన పిల్లలు అంటే ఎమ్మెల్యేలు అందరూ అదే మాట పట్టారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. మొదటిగా ఎంత గందరగోళానికి గురి అవ్వకపోతే, ఎంత మానసిక ఒత్తిడిలో గనక లేకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి పాపం ఆయనకి ఉల్లిపాయకిన్ను పొటాటో తేడా తెలియదా అండి? తెలియక మాత్రం కాదండి, ఆయనకి పొటాటో ఏంటో తెలుసు, ఉల్లిపాయ ఏంటో కూడా తెలుసు. కానీ ఆయన ఉన్న మానసిక పరిస్థితి, ఆ ఒత్తిడి ఆయన్ని నుంచోనియట్లేదు, కూర్చొనియట్లేదు. అసలు చాలాసార్లు బయటికే రాడు ఆయన. వస్తే ఇలా ఉంటాయి విధ్వంసాలు. ఇక ఆ విధ్వంసం ఎంత దూరం వెళ్ళిందో అందరూ చూశారు కదా. కానీ గమనించవలసింది ఏంటంటే ఆయన ఉన్న ఆందోళనలో అంత చిన్న విషయాన్ని కూడా, ఇప్పుడు మనం కూడా ఏదైనా ఒత్తిడిలో ఉన్నాం అనుకోండి, ఒకటి మాట్లాడబోయి ఒకటి మాట్లాడతాం, ఒకరికి ఫోన్ చేయబోయి ఇంకొకరికి ఫోన్ చేస్తాం. ఇప్పుడు ఆడవాళ్ళం వంటలు చేసేటప్పుడు కూడా ఒకటి అయిపోయి ఇంకోటి వేస్తాం, అరే అనుకుంటాం. అలాగే బస్ స్టాప్ లో కూడా కొంతమంది ఒత్తిడిలో ఉన్నవాళ్ళు ఒక బస్ స్టాప్ లో దిగబోయి ముందన్నా దిగుతారు, తర్వాత అన్న దిగుతారు.
ఇది ఒత్తిడి అనేది ఎవరికి కాదేది అనర్హం అండి. ఎవరైనా అతీతులు కాదు మనుషులు. జగన్మోహన్ రెడ్డి కూడా అతీతుడు కాదు. కాకపోతే ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటి, అధికారం ఎక్కడ మళ్ళీ రాదో, అధికారాన్ని మనం చేజిక్కించుకోలేమేమో, ఈ జారిపోతే ఎట్లా అనే ఒక భయంలో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు. సరే, దానిలో భాగంగా ఒక్కొక్కరు ఒక్కొక్క సందర్భాన్ని బట్టి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు మొదటగా రోజా గారి గురించి అడిగారు కదా, ఆవిడ ఏ రోజు కుదురుగా మాట్లాడటం మనం చూడలా. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు స్వీట్లు పంచుకుంది, డాన్స్లు వేసింది, టపాసులు పేల్చింది, విజిల్స్ వేసింది, అన్ని చేసింది. అది జగన్మోహన్ రెడ్డి గారు గుడ్ లుక్స్ లో ఉండటం కోసం, అలాగే చంద్రబాబు నాయుడు మీద ఉన్న కోపాన్ని ప్రదర్శించడం. సరే, ఇది అయిపోయింది. అలా ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు మాట్లాడాల్సి వస్తే పూర్తిగా తన పార్టీ వాళ్ళని వెనకేసుకురావడము, జగన్మోహన్ రెడ్డి గారిని వెనకేసుకురావటము, పైగా ప్రతి పనిలోనూ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడడం ఎలా అనే దాని మీద వీళ్ళు పిహెచ్డీలు చేసేసారు. కాన్సన్ట్రేషన్ అంతా అదే. మరి ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత ఆవిడకి సీట్ ఇవ్వను అనేది అర్థమైంది. అసలు ఎప్పటి నుంచో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈమెకి చెక్ పెడుతున్నాడు అనేది ఎప్పటి నుంచో ఉంది. వాళ్ళిద్దరికీ పచ్చిగడ్డేస్తే బొగ్గుమంటుంది అన్న విషయం కూడా అందరికీ తెలుసు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎవరి మాటన్నా వింటాడు అంటే గనక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయ వ్యూహాల్ని వింటాడు అనేది అందరికీ తెలిసిన విషయం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆ మాత్రం పలుకుబడి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది. కాబట్టి ఆయనంటూ చెక్ పెట్టాడు అంటే ఇక రోజాని ఇంకెవ్వరూ రక్షించలేరు. ఇంకా ఏ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు చెక్ పెడదాం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఈమె వెళ్ళి ఆ కాళ్ళు పట్టుకుంటే ఏమన్నా ఆగుతుందేమో కానీ సాక్షాత్తు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాడు దృష్టిలోనే ఈమె బ్యాడ్ లుక్స్లో ఉంది. పైగా ఈమెకి ఎక్కడెక్కడ చెక్ పెట్టాలి, ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జీలను వేసే విషయంలో కావచ్చు, ప్రతి దానిలోనూ ఆమెకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తోటి కన్ఫ్రంటేషనే. మరి ఈ పరిస్థితుల్లో ఆమెకైతే సీటు దక్కదు. ఇప్పుడు సీటు దక్కకపోతే ఆవిడ పరిస్థితి ఏంటి అనేది, ఆవిడకి ఏ ఎమ్మెల్సీఓ ఇస్తారు అన్న నమ్మకం కూడా లేదు. ఎందుకంటే ఆ లిస్టు వేరే ఉంటుంది మళ్ళీ. కాబట్టి ఆమెకున్న వృత్తి కావచ్చు, ప్రవృత్తి కావచ్చు, సినిమా ఇండస్ట్రీయే, బుల్లితెర, పెద్ద సినిమాల్లో చేసినా చేయొచ్చు, లేదు అనుకుంటే జబర్దస్త్కి వచ్చినా రావచ్చు. ఇప్పుడు సినిమాల్లో కూడా జబర్దస్త్లో వచ్చిన డబ్బులు రావు. ఇప్పుడు పైగా ఈవిడ జబర్దస్త్కి మానేశారు మంత్రి అయిన తర్వాత. ఆ జబర్దస్త్ కూడా సరిగా తీసేసే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఆవిడ అక్కడ ఉద్యోగం పోయింది అనుకోండి, ఇక్కడ ఉద్యోగం వస్తుంది. అది ఆ వ్యక్తిగతం కదండి, ఎట్లా కాదంటాము. ఇప్పుడు ఒకరికొక రూలు పెట్టం కదా. ఇప్పుడు మగమహారాజులందరూ సినిమాల్లోనూ చేస్తున్నారు, ఎమ్మెల్యేలుగా ఉంటున్నారు, సాక్షాత్తు ముఖ్యమంత్రులుగా ఉండి సినిమాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు ఆవిడని ఎట్లా కాదంటాము, కాదనలేము. అందుకని ఆవిడకి ఉపాధి అయితే ఉంది, మిగతా వాళ్ళ సంగతి ఏమో కానీ. అయితే ఈ ఒత్తిడిలో ఆమె అనవసరమైన వ్యాఖ్యానాలు చేసి అందరి దృష్టిలోనూ పడి ఆమె ఎక్కువ నవ్వుల పాలు కాకుండా ఉంటే చాలని మనం కోరుకుందాం. రాజకీయ రంగం వదిలేసినా కానీ కలాం తల్లి రెడీగా ఉంటుంది. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ మేడం. నమస్తే.